నేను అంటే ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చారంటే ఎక్కడో అక్కడ జీవితంలో వాళ్ళు బాధపడ్డారు అని నా అభిప్రాయం. నేను అలాగే ఒక్కొక్క బాధలో నేను వచ్చా, ఈ ప్రయాణంలోకి వచ్చాక భగవాన్ రమణ మహర్షివి, రామకృష్ణ పరమహంస, జిడ్డు కృష్ణమూర్తివి ఇవన్నీ చూస్తున్నాను. చివరికి ఇక్కడ ఉన్నాను. నాకు వచ్చిన సమస్య ఏమిటంటే నేను సాధన చేసిన పురోగతి లేదు. పురోగతి అంటే ఈ కోరికలు మారుతున్నాయి కానీ పూర్తిగా పోవట్లేదు. ఎందుకని ఇవన్నీ చదివితే దేహాత్మ భావన ఉన్నంతసేపు నీకు కోరికలు పోవని భగవాన్ రమణ మహర్షి చెప్పారు. దేహాత్మ భావన ఏమిటంటే మేము సంసారం మాకు పూర్తిగా పోవట్లేదు. బాధ్యతలు, భయాలు, తెల్లారేస్తే అన్ని భయాలు, అన్ని బంధాలని ఫెవికాల్లాగా పట్టుకున్నాయి. మమ్మల్ని ఫెవికాల్ అతుక్కున్నాయి. ఇది వదులుచుకోలేకపోతున్నాం. ఈ ప్రపంచంలో ఈ దుఃఖాన్ని నుంచి బయటపడలేకపోతున్నాం. రామకృష్ణ పరమహంస ఆ మధ్య చదివాను సార్, ఒక ఏడాది. సంసారి భార్యకి సారీ చెప్పుకునేది తప్పితే పనికిరాడు అని చెప్పాడు. వాడు దేనికి పనికిరాడు, సంసారికి అసలు జ్ఞానానికి అర్హతే లేదు, రాదని చెప్పేశాడు. కాదు, రమణ మహర్షి అది చెప్పలేదు. సో మాకేమైనా మోక్షం ఉందా? వాళ్ళంతా అంటే కారణ జన్ములు, వాళ్ళు ఈశ్వరుడే. ఆయన రామకృష్ణ పరమహంస ఏమో రాముడు అవతారం అని ఆయన చెప్పుకున్నాడు. రాముడు కృష్ణుడు అవతారం, వీళ్ళిద్దరిని మేము పోల్చుకోలేము. అయితే ఒకటి చెప్పండి. ఇప్పుడు ఏవైతే పుస్తకాలు మనం చదువుతున్నామో దాంట్లో నచ్చినవి ఏరుకోవడం కాదు మనం చేయవలసింది. ఇప్పుడు మనం మనకు నచ్చిన అంశాలు చెప్పుకుంటున్నాం. అవును సార్. ఏవేవి మీ జీవితానికి కొంచెం సూటబుల్ అవుతున్నాయో ఆ స్టేట్మెంట్స్ అన్ని మీరు చెప్తున్నారు. విచారణ అట్లా చేయడానికి వీల్లేదు. దానివల్ల మనకు సమయం గడిచిపోతూ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న చిన్న ప్రశ్నలు అడుగుతా, ఊరికి ఆన్సర్ ఇవ్వండి. ఇట్ ఇస్ నాట్ ఎ టెస్ట్. చెప్పండి. సాధన అంటే ఎందుకు చేస్తున్నామంటే నేను అడిగిన ప్రశ్న అది కానే కాదు. ఉన్న స్థితి నుంచి నేను అడిగిన ప్రశ్న అది కానే నేను అడిగిన ప్రశ్న అది కాదు. సాధన అంటే అంతే, అక్కడితో అయిపోయింది. నేను చెప్తాను సార్, ఉన్న స్థితి నుంచి ఆనందమైన స్థితికి వెళ్ళే ప్రయత్నమే సాధన అంటారు. అంతే. అలా ఎవరు చెప్పారు? అంటే ఇప్పుడు మీకు నాకు అనారోగ్యం వచ్చింది అనుకోండి, నేను డాక్టర్ దగ్గర పోతాను, అది కూడా సాధన కిందే లెక్క వస్తుంది. ఎందుకంటే ప్రయత్నమే సాధన కాదు. సరే, కరెక్టే, ప్రయత్నమే సాధన. మరి ఆధ్యాత్మిక సాధన అనే సపరేట్ ఏమైనా ఉంటుందా? అలాంటప్పుడు ప్రతిదీ సాధనే. మరి వాట్ ఈస్ స్పిరిచువల్ ప్రాక్టీస్? అక్కడ ఏమిటి మీరు కోరేది? నా ఉద్దేశం చెప్తాను సార్. ఇప్పుడు మీరు ఉద్దేశం చెప్పకండి, మీరు చేస్తాను చెప్తాను. నాకు కడుపు నొప్పి వచ్చింది, డాక్టర్ దగ్గర పోతాను, ఏదో యాంటీబయాటిక్స్ ఏవో రాస్తారు, తగ్గిపోతుంది. సో ఆ సాధన అంతటితో ముగిసిపోతుంది. ఈ అశాంతి ఉంటుంది చూసారా, మానసిక అశాంతి, అంటే అది కంటిన్యూస్గా ఉండదు, అది వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది, భయాలు అన్నీ రకరకాలుగా వస్తూ ఉంటుంది. సరే, అది పోయేందుకు చేసే ప్రయత్నమే ఆధ్యాత్మిక సాధన. ఇప్పుడు మనం ఎన్ని సంవత్సరాలు మాట్లాడుకున్నా ఒక ఉడంబడిక కుదరదు మన మధ్యన. దానికి కారణం ఏంటి? మీరు ఏదో విధంగా జర్నీ చేసి ఏదో ఒక అండర్స్టాండింగ్తో ఉన్నారు. వీటికి ఏ సంబంధం లేని విషయాలు నేను చెప్తున్నాను. చెప్పండి. అదేంటి? అసలు సాధనతో పనే లేదు. మీరు చిన్న ప్రయోగం చేయండి. ఇప్పుడు మీకు తెలిసిందంతా నాకు సంబంధం లేదు సార్, నేను దాన్ని సవరించలేను, అది నాకు తెలుసుకునే ఆసక్తి లేదు. అది మీరు క్యారీ చేసుకునేది మీరే ఉంచుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ఏదైనా ఒక వస్తువు కొని నాది అనుకోకుండా వాడగలరా? ఈరోజే అదే అట్లా అనట్లే, తప్పదంటే ఇంకా దేర్ ఇస్ నో ఎండ్. ఇక్కడ అనుభవం లేదు. ఇప్పుడు నెక్స్ట్ చేయబోతున్నాం, కొత్తది చేయబోతున్నాం. ఇప్పటివరకు ఉన్న దాంతో సంబంధం లేదు. ఆల్రెడీ ఈరోజు ఇప్పుడు మీరు ఇంటికి వెళుతూ మీ డబ్బుతోనే ఒక పెన్ను కొనండి, అది నాది అనుకోకుండా గౌరవంగా దాన్ని ప్రతిరోజు యాజ్ ఇట్ ఈస్గా దాన్ని అట్లాగే ఉంచుతూ వాడగలరా? టెస్ట్. మిగతాదంతా వదిలేద్దాం, వాడగలరు. ఇప్పుడు ఆ అవగాహనని అన్నిటికీ అప్లై చేయండి, అంతే మీరు చేయవలసి. సో మనిషి యొక్క అశాంతికి కారణం నాది అన్న భావన్నే. నేను నాది అనుకున్న మనుషులు మనల్ని లేదు అంటే గాయపడుతున్నాం. ఈ నాది అన్నది కాకుండా వస్తువు పోతే మనకే బాధ అయితే లేదు. ఇప్పుడు ఉదాహరణకి ఈ చుట్టుపక్కల ఒక బైక్ పోయింది, మీరేం బాధపడరే? నా బైక్ పోతే అదే చెప్తాను. అందుకని నా తీసేస్తే బైక్ పోతే అప్పుడు మీరు వెతుకుతారు, అంతవరకే, బాధపడడం లేదు. అందుకని సాధన అనేది ఏది పడితే సాధన చేయడం కాదు. సరైన సాధన యొక్క ముఖ్య ఉద్దేశము అతి తక్కువ సమయంలో సాధన నుంచి బయటపడడమే. జీవితకాలం సాధన అనేది ఒక మిత్, దానికి అది విషయస్ సరిగ్లేదు, దానికి ఎండ్ లేదు. ఈ ప్రపంచంలో గుంపు ఎక్కువైపోవడం వల్ల
అసలు మీరు ఏం కోరుకుంటున్నారో ఎవరు తెలుసుకోవాలనుకోవట్లే, వాళ్ళకి తెలిసింది మీకు అంటగడుతున్నారు. అంతే కదా సార్. అందుకని నేను ఆ తప్పు చేయను, కండిషన్ అవుతాను. అందుకని ప్రాక్టికల్గా ఈ విషయాన్ని చూడండి. మీరు కొన్న వస్తువే మీది కాదు, నాది కాదు అన్న భావనలో దాన్ని పట్టుకోండి. దాన్ని కొన్న వస్తువు ఎలా ఉందో 20 రోజుల తర్వాత అంతే ఫ్రెష్గా దాన్ని ఉంచండి. విత్ రెస్పెక్ట్ దాన్ని యూజ్ చేయండి. ఎవరిని అడిగితే ప్రస్తుతం నా ఆధీనంలో ఉంది ఇది, నాది కాదు ఇది అని చెప్పండి. ఇది రూఢి అయితే అదే అవగాహన అన్నిటికీ ఇవ్వండి. ప్రతి ఒక్కరి ఈమెవరు అంటే నా యొక్క సందర్భానుసారం నా జీవితంలోకి వచ్చింది, కానీ ఆమె నాది కాదు, కానీ ప్రస్తుతం నా ఉపాధిలో ఉంది, ప్రస్తుతం ఈ ఇల్లు నాది అని పేపర్లో ఉంది, కరెక్ట్, నాదంటే నాదనే చెప్తాను, కానీ నా మనసులో దాని పట్ల అటాచ్మెంట్ లేదు. ఈ పెన్ను ఎలా అయితే నేను చూశానో అన్నిటినీ అలాగే చూస్తున్నాను, అది లిబరేషన్. అంటే మీరు అప్పుడు అట్లీస్ట్ ఈ పెన్ను విషయంలో ప్రాక్టీస్ చేస్తే ఒక మిరాక్యులస్ స్టేట్మెంట్ మీరు ఇస్తారు. అదేంటో తెలుసా, నాకు బుద్ధుడు ఏం చెప్పాడు, రమణ మహర్షి ఏం చెప్పాడు, ఆ లిబరేషన్ నాకు తెలియదు, కానీ ఈ పెన్ను విషయంలో నేను లిబరేట్ అయి ఉన్నాను, దీంతో నాకే అటాచ్మెంట్ లేదు. దేహాత్మ భావన చాలా దూరం సార్. ముందు లెట్ us బిగిన్ విత్ ద పెన్. ఎవరైతే దేహాత్మ భావన గురించి చెప్పారో ఆ స్టేట్మెంట్ దేర్ ఫోర్ తర్వాతది. మనం డైరెక్ట్గా దేహాత్మ భావన పోదు. నీకున్న అన్న రకరకాల విషయాల నుంచి మొట్టమొదట తాదాత్మ్యం పోతే ఆ అవగాహన వల్ల దేహాత్మ భావన పడిపోతుంది దానంతకది. నేను దేహాత్మ భావన పోగొట్టుకోవడం లేదు, ఇంతకంటే పెద్ద అబద్ధం ఇంకొకటి లేదు. కోరికలో పోతేనే పోతుంది దేహాత్మ. మీరు ఒక్కదాన్ని పట్టుకొని ఎంక్వైరీ చేయండి. ఈ ఒక పెన్ను నాది కాదనుకొని వాడగలిగితే 1 సంవత్సరం తర్వాత మీకు ఏం చేయాలో మార్గం తెలుస్తుంది. ఇది రూఢిగా తెలుస్తుంది అనమాట. మిగతాదంతా ఫిలాసఫికల్. మీరు ఫిలాసఫీలో కొట్టుకపోకండి. మీరు చెప్పింది నాకు అర్థమైంది కానీ చేయలేదు ఇంకా. మీరు కానీ చేయలేదు, చేసి చూడండి అంటున్నా. చేయలేదు. నెక్స్ట్ ఆ పెన్ను చోట బంగారం పెట్టండి ఒకసారి. అప్పుడు యాక్చువల్గా రియల్గా ఛాలెంజ్ వస్తుంది. యూ కెన్నాట్ ఎస్కేప్ ద రియాలిటీ. అదేంటి, నాది అనుకున్న దాన్ని నాది కాదని ఎట్లా అనుకుంటుంది మైండ్. అదే 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 సార్ అక్కడ వచ్చింది. ఇప్పుడు ఉదాహరణ చెప్తాను సార్. ఇప్పుడు నాకు వీళ్ళు చెప్పింది దాన్ని నేను అనే అహం, నాది అనే మమకారం వదులుకోమన్నారు. అది సపోజ్ నా దగ్గర 50 లక్షల రూపాయలు ఉంది. ఎవరో నా తమ్ముడికో లేకపోతే ఎవరికో, మా మామగారికో మా నాన్నగారికో ఎవరికో ఒకరికి, నా ఫ్రెండ్కో ఒక 10 లక్షలు అవసరం అవుతుంది. ఇవేమంటే మనకి ఎంతో ఆలోచిస్తున్న ఎనాలిసిస్ చేస్తుంది. ఎందుకంటే మన సెక్యూరిటీ పోతుంది. వాళ్ళకి ఇవ్వకూడదని కాదు, మనకి వాళ్ళకి ఇచ్చామనుకోండి డోంట్ కాంప్లికేట్ సార్, డోంట్ కాంప్లికేట్ ప్లీజ్. ఇవ్వనని చెప్పండి, బాత్ కథం. మనసు పీకుతూ ఉంటుంది. అది మీ ప్రాబ్లం. అది ఇక్కడ విషయం అది కాదు. చేస్తే చేయండి, లేకపోతే చేయకండి, కానీ ఆలోచించకండి. అంటే సార్ సంసారి చాలా మంది సార్ ఒక్క నిమిషం కాదు సార్, మన గతంలో ఉన్న సమాచారాన్ని ఆధారం చేసుకొని మనం చర్చించినంత వరకు మన జన్మకి నిష్కృతి లేదు. దయచేసి మనం అది చేయకూడదు. నేను ఒక ఉదాహరణ చెప్తాను సార్. నేను మిమ్మల్ని కబ్జా చేశాడు ఒకడు. మీరు ప్రాపంచిక విషయాలు చెప్తున్నారు. నేను అన్న ప్లాట్ కబ్జా చేస్తే కబ్జా విడిపించుకోవడానికి ప్రయత్నం చేయండి, కానీ బాధపడకుండా. అదే అటాచ్మెంట్ లేకపోతేనే వస్తుంది. ఇప్పుడు రమణాశ్రమానికి ఏమన్నా అయితే రమణ మహర్షి కూడా ఒక మాట మాట్లాడవచ్చు, కానీ ఇక్కడ బాధ ఉండదు. ఇప్పుడు ఇది పగిలిపోతే నేను అతికిస్తాను బాధపడకుండా, నా కొడుకు తప్పిపోతే వెతుకులాడతాను బాధపడకుండా, నా ముఖం మీద చిరునవ్వు పోకుండా. మీరు చేయవలసింది వెతుకులాడమే చివరికి. అదేదో పూర్తి ప్రశాంతతలో చేయండి. ఆధ్యాత్మికత అంటే ప్రాపంచిక విషయం తప్పించుకోవడం కాదు, అదే ప్రాపంచిక విషయాల్ని ఒక రిఫైన్డ్ అండర్స్టాండింగ్తో డీల్ చేయడం. ఇప్పుడు నేను చిన్న సరదా ప్రశ్నిస్తా. ఇప్పుడు మీరు మనిషిగా ఉన్నారా, భర్తగా ఉన్నారా? ఇక్కడ మనిషే. అందుకని మీకేం పెళ్లి కాలే, చూసారా? మీరు ఓన్లీ భార్య సమక్షంలో భర్తగా ఉండండి. మీరు మోస్ట్ ఆఫ్ ద టైం మనిషిగానే ఉంటారు. ఇంకా చాలా సందర్భాల్లో మీరు ఆడామోగా అన్న స్ఫురణ కూడా ఉన్నది మీకు. ఓన్లీ మీరు ఇక్కడ ఉన్నారనుకో, యూ డోంట్ మెడిటేట్ లైక్ ఏ మేల్. నేను మగవాణిగా మెడిటేషన్ చేస్తున్నానది లేనే లేదు. అందుకని మీరు సంసారం అన్న భావన ఓన్లీ సంసారంలో ఉన్న పావు గంట మీరు నిజంగా లెక్కలోకి వేసుకుంటే 20 to 30 minutes తప్ప మనిషి ఎక్కువసేపు సంసారంలో ఉండలేడు. మిగతా టైంలో మీరు ఏకాంతంగా బాత్రూంలో మీరు భర్తగా ఉండరు, మీరు ఒక తండ్రిగా ఎప్పుడు ఉండరు. మీరు జస్ట్ బయటికి వస్తానే మీరు మళ్ళీ మనిషి అయిపోతున్నారు. అందుకని మీరు ఆ సంసారాన్ని బ్యాగేజ్ మేయాల్సిన అవసరం లేదు. నా భార్య సమక్షంలో 3 అడుగుల దూరంలో భర్తగా ఉంటారు.
ఎవరైనా నా భార్య అయితే నేను, మీ భార్య అయితే మీరు. వాళ్ళ నుంచి ఒక 10 అడుగులు దూరం పోతే మీరు మళ్ళీ మనిషి అయిపోతున్నారు. మీరు నిరంతరం ఎవ్వడు సంసారం చేయలేడు. అది అంత వెరీ బోరింగ్ అది. అందుకని ఆత్మజ్ఞానానికి సంసారం అడ్డు కానే కాదు, ఇంకా దగ్గర దారి అది. దాన్ని ఇరుక్కోకుండా మనం ఎట్లా అన్నది అర్థం చేసుకుంటే వెరీ బ్యూటిఫుల్ అనమాట. అంటే ఇది రామకృష్ణ పరమహంస చెప్పారులేండి, నా అభిప్రాయం. సార్ ఎవరి జీవితం వాళ్ళదే సార్. ఇప్పుడు రామకృష్ణ పరమహంస జీవితం సార్, ఏ ఆత్మజ్ఞాని జీవితం ఇంకొక ఆత్మజ్ఞాని జీవితంతో కానీ జీవన విధానంతో కానీ సంబంధం లేకుండానే ఉంది. ఇప్పుడు ఈయన గోచి కట్టారు, ఇంకొకరు గోచి కట్టుకోకపోవచ్చు. ఈయన ఒక కొండ దగ్గరే ఉండిపోయారు, ఒకరు ఊరంతా తిరగొచ్చు, ఒకరు దేశమంతా తిరగొచ్చు. ఒక్క నిమిషం చెప్పమంటారా? చెప్పండి. రామకృష్ణ పరమహంస ఏం చెప్పారు నేను అంటున్నది ఒక్క నిమిషం చెప్తాను. మాకు అందరికీ అన్వయిస్తుంది అది. ఎందుకంటే ఆయన ఒక సంసారం ఇలాగే అడిగాడు, 8 ఏళ్ళ నుంచి ధ్యానం చేస్తున్నాను, నాకేం ప్రగతి లేదు అంటే నీకు రాదు అని చెప్పాను. ఎందుకనంటే నీ జీవితంలో ఒక డెసిషన్ లాభం ఆపేక్ష లేకుండా తీసుకున్నావా అని అడిగారు. ఒక్క డెసిషన్ చెప్పు నాకు అని అడిగారు. తీసుకోలేదు అన్నారు. ఇలా లాభ నష్టాలు ఆలోచించావు, నువ్వేం పనికొస్తావు సాధనకి, నువ్వు పనికిరావు, అందుకనే సంసారం పనికిరాడు అని చెప్పి ఆయన చెప్పింది. అది కరెక్ట్. ఇప్పుడు మీరు పరమహంసని కాదు, ఎవరైనా వ్యాఖ్య మారచ్చు, మూలం మారదు. మనం అక్కడే అదే మాట్లాడుతున్నాం, బట్ మీరు ఒకలా చూస్తున్నారు దాన్ని. సో అందుకని తక్కువ మాట్లాడుకొని ఏదైనా ఒక్క వాక్యాన్ని పట్టుకొని చాలా కాలం కనుక ఆ వాక్యాన్ని టెస్ట్ చేస్తే సమస్త ఆధ్యాత్మిక సారము అర్థమవుతుంది. చాలా విషయాలు ఆచరించిన వాడు కొట్టుకుపోతాడు. ఒక్క దాన్ని పట్టుకుని దాన్నే మాటి మాటికి మీరు ట్రై అండ్ టెస్ట్ చేయాలి. నేను ఏదైనా నాదని అనుకోకుండా ఉపయోగించుకుంటాను, ఇది గోడ మీద రాసుకుని అన్నిటికీ అప్లై చేయండి, ఒక 3 ఏళ్ళు పట్టండి. ఇప్పుడు మీరు ఆధ్యాత్మిక సాధన అంటే నేను ఒక్కటే చేస్తున్నారా బాబు, ఏదైనా సరే పట్టుకుంటాను కానీ మనసులో పట్టుకోవట్లేదు, ఇది ఒక్కటే నా ప్రాక్టీస్. ఇప్పుడు నేను పట్టుకునేది పోయినప్పుడు వదిలేసిపోతున్నా, అటాచ్మెంట్ లేదుగా. ఇప్పుడు సేమ్ నా మైక్ ఇది ప్రస్తుతం నా ఉపాధిలో ఉంది, నేను అవసరమైతే ఇది పోతే వెతుకుతాను తప్ప ఎవరిని తిట్టను, నన్ను నేను బ్లేమ్ చేసుకోను, నా ముఖం మీద చిరునవ్వు పోనీయను. ఇప్పుడు హఠాత్తుగా నేను చెప్తే మీకు అర్థం కాకపోవచ్చు, నా చుట్టూ ఉన్న వాళ్ళని అడిగితే తెలుస్తుంది. సమస్తము పోయినా చిరునవ్వు ఎందుకు పోవడం? ఎందుకంటే ఇక్కడ చింత లేదు. అందుకని సంసారము బయట లేదు, మీ ఆలోచనలుగా మీ మనసులో ఉంది. అందుకని మీరు హిమాలయాలకు పోయినా సంసారంలో ఉన్నట్టే. సంసారంలో ఉండి కూడా ఎవరిని మనసులో లేకపోతే వాడు హిమాలయాల్లో ఉన్నట్టే. ఇప్పుడు నా మనసులో మా అమ్మ లేదు, నా భార్య లేదు, నా కూతురు లేదు. ఇప్పుడు నేను ఎక్కడున్నాను? పూర్తి ఏకాంతంలో ఉన్నాను. హిమాలయాలకు వెళ్ళాను, నా భార్య గుర్తొచ్చింది, ఏకాంతం ఎక్కడుంది? ఇది అంతరంగిక విషయం తప్ప బాహ్యంగా ప్రదర్శించే అంశం కాదు. ఇది నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ అయ్యా. రా, వెళ్తున్నారా? ఓకే, అది నేను మీకు తర్వాత చెప్తాను. అంటే మీరు అడిగింది చాలా సూట్ అయిన ప్రశ్న. అది ఒక 10 రోజుల తర్వాత తెలుసుకున్న పర్వాలేదు. కానీ తప్పకుండా నేను మీకు వర్బల్గా కాకుండా ఒక పేపర్ మీద రాసిస్తాను, ఎందుకంటే మాటలు అడిట్ అవుతాయి. ఒక చిన్న ఇది ఏంటంటే, ఎవరైనా అడగదలుచుకుంటే ఆధ్యాత్మిక అంటే ఏంటి, మనలో ఏది ఉన్నది దాన్ని ఎట్లా తొలగించుకోవాలి. మిగిలిన అయితే ఏంటంటే వ్యవహారిక అంత చర్చ అన్నది ఇంతకుముందు అని చెప్పినట్టుగా చర్చ అవుతుంది, చర్చ పనికిరాదు. స్ట్రైట్ ఆన్సర్ వేర్ యూ కెన్ అప్లై దట్. అది ఇది అవసరం లేదు, అది పట్టుకో చాలు. అన్నీ చదివాము, ఓకే, అండర్స్టాండింగ్ ఉంది, అప్పుడప్పుడు అనుభవం కూడా ఉంది. కాకపోతే అది 24 hours నిలబడట్లేదు. నిలబడదు మనసులో డిస్ట్రాక్షన్స్ ఉన్నంత వరకు. ఇప్పుడు ఎంతోమంది ఆధ్యాత్మికవేత్తలు వాళ్ళందరూ రూఢిగా చెప్పిన కొన్ని మాటలు ఉన్నాయి. నా అన్నది వదిలేయి, అందరు చెప్పిన మాట ఇది. అటాచ్మెంట్ వదిలేయి, దేహాత్మ భావన వదిలేయి, భేదభావం తీసేయి, సాక్షిగుండు, నిష్కామకర్మ చేయి. ఇవంటే ఏంటో తెలుసా? నీ మనసును అఖండంగా ఉంచేవి ఇవే. ఇంకా అన్నీ ఖండితాలే అన్నమాట. ఇప్పుడు నీవు నేనున్న భావన వస్తే ఖండితమైంది, నీవు నేను ఒకటే అనుకుంటే అఖండమైంది. అందుకని అఖండతలోకి రావాలంటే డైరెక్ట్గా రాలేము. కాబట్టి నిష్కామకర్మ చేస్తూ, నిష్కామకర్మ అంటే లాభం ఆశించట్లే, సంతోషం ఆశించట్లే, పేరు ప్రఖ్యాతులు ఆశించట్లే, అవార్డు ఆశించట్లే, ఇవేవి లేని కారణంగా నా మనసు అఖండం. సో అఖండత అనేది ఊరికి అనుభవంలోకి రాదు. దానికి మీరు చుట్టుపక్కల ఉన్న వాటిని సరిచేయాలి. ఇప్పుడు ఈ గదిలో ఖాళీ ప్రదేశం రావాలంటే ఈ గదిలో కుర్చీలు పక్కకేయాలంతే.
అట్లా మీలో ఏదైతే అనుభవం అంటున్నారో అది స్థిరపడాలంటే దానికి అడ్డొచ్చామంటే మీరు గుర్తించి జస్ట్ పక్కకు జరిపితే మీ ఒరిజినల్ స్టేట్ అది. అఖండత మన స్థితి, ఓపిక మన సహజ స్థితి, తర్వాత ఆనందం మన సహజ స్థితి, అది సాధన వల్ల రాదు. ప్రశాంతత మన సహజ స్థితి, గాఢ నిద్ర మన సహజ స్థితి, ఆకలి మన సహజ స్థితి, మైథునము కొన్నిసార్లు సహజ స్థితి, కొన్నిసార్లు కాకపోవచ్చు. అది కంపల్సరీ కాదు. ఇప్పుడు పుట్టుక నుంచి మరణం వరకు ఆకలి ఉంది, కానీ మైథునం మధ్యలో వచ్చింది కాబట్టి మధ్యలో వదిలేయాల్సిందే, చేయకపోయినా పర్వాలేదు. అది కంపల్సరీ కాదు, అది వ్యక్తి ఛాయిస్ని బట్టి. ఇప్పుడు రమణ మహర్షి అటువైపు వెళ్ళలే, ఒక్కొక్కరిది ఒక్కొక్కలాగా. నాకు ఒక అవగాహన ఉంది దాని మీద, ఎవరు అవగాహన వాళ్ళది, అది పరిస్థితులు. అందుకని ఏవేవైతే అఖండతకి అడ్డొస్తున్నాయో అవి తీసేస్తే మిగిలింది ఆధ్యాత్మికత తప్ప ఇది ప్రాక్టీస్ వల్లనో ఏదో చేర్చుకోవడం వల్లనో వచ్చేది కాదు. అలాగని వేరే వాళ్ళు ఎంత చెప్పినా అర్థమైనట్టే ఉంటుంది. కానీ దీన్ని మన అనుభవంలోకి తెచ్చుకోవాలంటే నేను అనుసరించిన చిన్న పద్ధతి ఏమిటి, ఏదో ఒక్క మాటని, అంటే సమస్త సారాన్ని ఒక్క మాటగా మార్చాలి, ఆ ఒక్క మాటని ఆచరించాలి. ఎగ్జాంపుల్, వేరే వాళ్ళ గురించి ఆలోచించను ఇక మీదట అనేది ఒక్క మాట ఫిక్స్ అయ్యింది. ఇప్పుడు మీరు ఎక్కడ పోయినా ఇది మర్చిపోవద్దు. ఇప్పుడు ఎవరో అడిగారు, ఏం చేస్తున్నారు మీ అమ్మగారు అంటే, ఆమె వేరే వ్యక్తే, మా అమ్మగారికి ఫోన్ చేసి కనుక్కోండి అని చెప్తారు. మీరు తర్వాత మీరు ఏకాంతంగా కూర్చున్నారు, ఎవరో వచ్చి ఏదైనా మాట్లాడుకుందాం అన్నారు, నేను ఇప్పుడే భోజనం చేశాను, ఇంకా ఏదో మీ ఫ్రెండ్ ఏం చేస్తున్నాడు, అది వేరే పరచింతన, నేను వేరే వాళ్ళ గురించి మాట్లాడను. సో ఎట్టి పరిస్థితుల్లో వేరే వాళ్ళ గురించి ఆలోచించను, నేను మాట్లాడను. ఇప్పుడు మనసు కొన్ని నెలల తర్వాత కానీ స్థిరపడదు. ఇప్పుడు వేరే వాళ్ళ గురించి ఆలోచించని మనసు ఏం చేస్తుంది, జస్ట్ తన పని తాను చేసుకుంటుంది. అట్లా అఖండత వస్తుంది. మనకు ఆ ఖండితం ఎందుకవుతుంది, ఊరికూరికే ఒక వ్యక్తి మీదకి వెళ్తుంది, ఊరికూరికే ఫోన్ మీదకి వెళ్తుంది, ఊరికూరికే ఎవరో తిట్టింది గుర్తొస్తుంది, ఊరికూరికే హఠాత్తుగా ఏదో చేయాలనిపిస్తుంది, వీటన్నిటి మధ్యన సింక్ లేదు. అందుకని ఆ బ్రేక్ని మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. రమణ మహర్షి స్వయంగా చెప్పిన మాట, మనిషి ఒక్క రోజులో అట్లీస్ట్ 20 భాగాలు అవుతున్నాడు. నేను బ్రేక్ఫాస్ట్ చేశాను, స్నానం చేశాను, ఆ తర్వాత ఇట్లా చేశాను, ఎన్ని చేశాను అనుకుంటే అన్ని భాగాలు అయ్యావు. ఒక్కొక్కటి ఒక్కో శ్రద్ధగా చేస్తున్నాడు. అట్లా కాకుండా నేను శ్రద్ధ మారకుండా రకరకాల పనులు నా ద్వారా జరుగుతున్నాయి. నేను బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత షూ వేసుకోవడం కాదు, బ్రేక్ఫాస్ట్ చేసి అక్కడి నుంచి షూ వేసుకునే పనిలోకి దొరలేనంతే. నా శ్రద్ధ మారలే. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసడానికి షూ వేసుకోవడానికి మధ్యన ఉన్నది ఎవరు అసలు? ఆ గ్యాప్ గురించి ఎవరు మాట్లాడట్లే. నేను ఇంట్లో బయలుదేరాను, ఇక్కడికి వచ్చాను, మాట్లాడాను. మరి ఇంటి నుంచి ఇక్కడికి మధ్యన ఏం జరిగింది అసలు? అక్కడున్నది ఎవరు? శ్రద్ధ మారకుండా చూసుకుంటే అఖండత కొనసాగుతుంది. సో ఆధ్యాత్మిక అంటే ఒక ఎడతెగని స్వస్వరూప అనుభూతి తప్ప అది గొప్ప స్థితి కాదు, మామూలు స్థితి. వెరీ ఆర్డినరీ, బట్ ఇట్ హ్యాస్ సమ్ ఎక్స్ట్రాడినరీనెస్, బికాజ్ ఇట్ అందరికీ అందుబాటులో లేదు కాబట్టి. మనం ఇప్పుడు అందరూ రమణ మహర్షి లాగే ఉన్నారనుకో, దాని అందం పోతుంది. నేను ఎక్కడో చిన్న కథ చదివా, ఒక ఊరిలో ఒక బుద్ధుడు వెళ్ళి ప్రవచనం ఇస్తే ఆ ఊర్లో అందరికీ ఆ ధ్యానం చేయాలని ఒక క్యూరియాసిటీ వచ్చి ఒక అంతులేని తపస్సులు చేసి అందరూ జ్ఞానోదయం అయిందంట. ఒక్కొక్కరు బుద్ధుడి ప్రసంగాలు విన్నారు 10 సంవత్సరాలు, ఆ తర్వాత అందరు తపస్సు చేశారు, వాటెవర్ అనుకుందాం కథ కాబట్టి, అందరికీ ఎన్లైటన్మెంట్ అయింది. కానీ ఒక 50 years తర్వాత చూస్తే అందరూ సూసైడ్ చేసుకుని చచ్చిపోయారు. దానికి కారణం ఏమని తెలుస్తుందంటే, అందరికి జ్ఞానోదయం అయింది, వీళ్ళు ప్రసంగం ఇస్తా అంటే ఎవరింటి లేరు, వినేటోళ్ళు లేకుండా పోయింది. నిజంగా లైఫ్ అర్థమైతే ఎదుటి వ్యక్తి వినాలని కాకుండా నీకు మాట్లాడాలనిపిస్తే మాట్లాడతావు, నీకు దేంట్లో చిక్కుకుపోవడం ఉండదు. ఇప్పుడు నేను మాట్లాడుతుంటే మీరంతా వెళ్ళిపోయినా నాకు కావలసినంతసేపు నేను చెప్పి వెళ్ళిపోతాను, మీలో నేను బందీ అయ్యలేను. రెండోది, నాకు చాలనిపిస్తే ఇక్కడ ఆపేస్తాను, అంతే తప్ప వింటున్నారా, హలో మేడం ఇటు చూడండి, నువ్వు నీ విషయం మీద నీకు ఆసక్తి లేదు, ఎవరో నిన్ను ఆడిస్తున్నారనమాట బేసికల్లీ. సో దేంట్లో ఇరుక్కొని మనస్సు గురించి మనం మాట్లాడుతున్నాం, అది ఎట్లా అన్నది ఎవరికి వాళ్ళు చిన్న చిన్న విషయాల ద్వారా పట్టుకోవచ్చు. సిద్ధాంతాలు ఇరుక్కున్న వాడికి విముక్తి లేదు, అదైతే క్లియర్. ఆధ్యాత్మికతకి ఆడామొగలు లేవు. కర్మ అంటే మనం చేసిన పనులకి ఒక స్కోర్ టైప్స్, దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. I don't know if it's correct or not. It's not correct. What's your definition of karma? It's not my definition. కర్మ అంటే కదలిక అని, అక్కడితో అయిపోయింది డెఫినేషన్. కర్మకి మళ్ళీ 2 పదాలు అటు ఇటు జోడించు, నిష్కామ కామ. ఇప్పుడు నేను నీతో మాట్లాడుతున్నా, ఎక్స్పెక్ట్ చేసి మాట్లాడితే కామకర్మ అయింది, ఎక్స్పెక్టేషన్ లేకుండా మాట్లాడితే నిష్కామ కర్మ అయింది, అంతే.
భగవాన్ చెప్పింది ఒక సెంటెన్స్, నువ్వు ఇలా చెయ్యి లేపినా అది నీ ప్రారంధంలో ఆల్రెడీ రాసి ఉంది. అవును, కరెక్టే, అని భగవాన్ చెప్పారు. ట్రూ. మరి హౌ డస్ అంటే దాన్ని నేను అంటున్నది సరిగ్గా వ్యాఖ్య చేయకపోతే మనకు తప్పుగా అర్థమయ్యే ప్రమాదం ఉంది. అంతా ప్రీడెస్టిన్డ్ అనేదానికి రెండు ఉన్నాయి. ఎవరో నిర్ణయిస్తున్నారు అది ఇప్పుడు జరుగుతుందని. అంతా ప్రీడెస్టిన్డ్ అంటే అంతా కలిపి అది చేయిస్తుందని. ఇప్పుడు నేను చేసే యాక్షన్స్, ఇఫ్ ఇట్స్ రైట్ ఆర్ బ్యాడ్, ఇస్ ఇట్ ఆల్రెడీ డెస్టిన్డ్ బై సమ్వన్ ఆర్ దేర్ ఇస్ నో సంబడి. దేర్ ఇస్ నథింగ్. అంటే అలా ప్రారంధం అంటే ఏమిటి మరి? ప్రారంధం అంటే మళ్ళీ విభజించి చూడకపోతే మళ్ళీ చిక్కు వస్తుంది. శారీరకంగా ఉన్న ప్రారంధం వేరు. ఇప్పుడు ఒకసారికి కాళ్ళ నొప్పులు వచ్చాయనుకుందాం, అది ఆయన తప్పు చేయని చేయకపోని. శరీరానికి ఒక ప్రారంధం ఉంది. రమణ మహర్షికి కూడా క్యాన్సర్ వచ్చింది, ప్రారంధం ఉంది. అందుకని శారీరక ప్రారంధం అనివార్యము. అది నీకు, నాకు, స్వామీజీకి, మోదీజీకి అందరికీ రావచ్చు, జ్ఞానికి కూడా రావచ్చు, కుక్కకు కూడా రావచ్చు. రెండోది మానసిక ప్రారంధము. అది నీవు సృష్టించుకుంటున్నావు. ఎట్లా? ఇప్పుడు నాకు కాళ్ళ నొప్పులు వచ్చాయి, నేను నాకే ఎందుకు ఇట్లయింది అని చింతించడం స్టార్ట్ చేసిన. ఇప్పుడు ఈ కాళ్ళ నొప్పులు కాస్త నా మానసిక సమస్యగా మారింది. ఇది నీవు సృష్టి అన్నమాట. ఇది ప్రారంధం కిందికి రాదు. ఇది నీ యొక్క క్రియేషన్. అటువంటిది ప్రారంధము కాదు. అట్లా కాకుండా ఎగ్జిస్టెన్షియల్గా జరిగేదంతా ఆల్రెడీ ప్రీడెస్టిన్డే అండ్ ప్రీ డిటర్మినెండే. ఎగ్జాంపుల్, ఐఎమ్ ఆస్కింగ్ యూ సింపుల్ స్ట్రేట్ క్వశ్చన్. యూ ఆర్ గోయింగ్ టు డై సమ్ డే. ఇస్ ఇట్ ట్రూ ఆర్ ఇట్స్ ఇట్ ప్రీడెస్టిన్డ్? నువ్వు ఇప్పుడు చెయ్యి ఇట్లన్నా, నువ్వు డ్యాన్స్ చేసినా, నువ్వు మౌనంగా ఉన్నా, హిమాలయాలకు పోయినా, ఇట్ ఈస్ ప్రీడెస్టిన్డ్. యు ఆర్ గోయింగ్ టు డై. ఇప్పుడు సినిమాలో హీరో ఏం చేసినా విలన్ చంపడానికి లాస్ట్గా అవునా కాదు? ఇట్స్ అ ఫ్యాక్ట్. డెస్టినీ అంటే దట్స్ వాట్ డెస్టినీ అంటే ఏంది? ఇప్పుడు సంబడి ఎల్స్ అన్నప్పుడు విచ్ హ్యాపెన్స్ ఆల్రెడీ జరిగిపోయింది. అది ఇప్పుడు నేను తీసుకునే ఒక డెసిషన్, ఇప్పుడు ఆల్రెడీ చెప్పిన నీకు, నువ్వు యూ డిడ్ నాట్ లిజన్. మళ్ళీ చెప్తున్నా, ఒకవేళ అది పూర్తిగా నీది. అందుకని ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడడం స్పాంటేనియస్ అనుకో, నీది కాదు, అది ప్రకృతిది. ఇప్పుడు వర్షంలో నాన్నవు హఠాత్తుగా, అది ఎగ్జిస్టెన్షియల్. రెయిన్ డ్యాన్స్కి వెళ్దామా, ఇక్కడ రిసార్ట్లో బాగుంది, అది సైకలాజికల్. రెండు చోట్ల నీళ్ళలో నానుతున్నా, ఒకటి నీది, ఒకటి అస్తిత్వం అనేది. ఇంకో చిన్న ఎగ్జాంపుల్, నువ్వు కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పు నాకు. ఇప్పుడు ఎవరో కలిస్తే హఠాత్తుగా నాకు నచ్చారు, అది ఎగ్జిస్టెన్షియల్. ఆమె కులం తెలియదు, మతం తెలియదు, ఏజ్ తెలియదు, ఏం తెలియదు, సడన్లీ జస్ట్ ఏకాత్మ భావన కలిగింది. రెండోది, ఆమె జాతకం చూసి, తర్వాత డేట్ చూసి, ఆమె అందం చూసి, వాళ్ళ నాన్నగారికి మంచి ఆస్తుంది, ఇవన్నీ చూసి చేసేది సైకలాజికల్. ఇది నువ్వు క్రియేట్ చేసుకున్న ప్రారంధము, అది ఎగ్జిస్టెన్షియల్ కాబట్టి నీకు బాధ లేదు. ఇంకా వచ్చింది పోయింది, ఏముంది అందులో. ఇప్పుడు నువ్వు ఒక ఎగ్జాంపుల్ ఇవ్వ, అంటే సహజంగా జరుగుతున్న దాంట్లో నువ్వు పార్ట్ అవ్వడం, నీవు చేసిన దాంట్లో నువ్వు పార్ట్ అవ్వడం. అంటే నాకు డౌట్ ఉన్నది, ఇప్పుడు సపోజ్ ఒక జంతువు ఉంది, నేను దీన్ని కొడుతున్నాను, అది యువర్ ప్రారంధ, యు ఆర్ క్రియేటింగ్ ఇట్. నేను ఒక చిన్న విషయం చెప్తా, ఇది ఫుడ్ ఫర్ థాట్, ఎక్స్క్లూజివ్గా నీ కోసమే ఆలోచించు, ఎవరికి చెప్పకు. ఈ భూమి మీద ఎవ్రీథింగ్ ఎగ్జిస్టెన్స్ దే, నీదంటూ ఏది లేదు, ఇంక్లూడింగ్ యువర్ బాడీ. ఓన్లీ నీ థాట్స్ మాత్రమే నీవి, దాని ద్వారా వచ్చేది నువ్వే అనుభవిస్తావు. అది ఎగ్జిస్టెన్స్కి సంబంధం లేదు. అయ్యా, ఇందాక మీరు స్టార్టింగ్లో కర్తృత్వ భావన వదిలిపెట్టి చేయాలన్నారు. అది కరెక్టే, భగవంతుడే అన్నీ చేస్తున్నాడని తెలుస్తుంది, కానీ ఆ జ్ఞానం ఎప్పుడూ ఉండదు. నేను చేస్తున్నాను అనేది మరపొచ్చేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. నేను అన్న చోట అంతా అని పెడితే సరిపోతుంది. అంతా అని పెట్టి కర్తభావం. ఇప్పుడు ఎగ్జాంపుల్, మనందరం కలిసి ఒక సాంగ్ కాంపిటీషన్ పాల్గొందాం. ఒకసారి ఊరికి అందరూ ఒక 1 2 3 అంటే ఆ అందం జస్ట్ ఒక 10 seconds ఎక్స్టెండ్ చేద్దాం. 1 2 3 అందరూ అనండి మీరు కూడా. ఇప్పుడు మన టీంకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, మీరు ఇంటికి వెళ్ళి ఏం చెప్తారు? నాకు వచ్చిందంటారా? ప్రైజ్ మీకు కూడా ఇచ్చారు, కానీ 1 by the team, అందులో మీరు ఉన్నారు. మీరు ఒక్కరే పార్టిసిపేట్ చేసినప్పుడు నాకు ప్రైజ్ వచ్చింది అంటావు. ఇప్పుడు మనందరం పార్టిసిపేట్ చేసినప్పుడు ఎవరికి వచ్చింది ప్రైజు? అందరికి కలిపి మీకు వచ్చింది, అందరి ద్వారా మీకు వచ్చేలా ఒక భావన వచ్చింది. సో ఎగ్జిస్టెన్స్ అట్లా పనిచేస్తుంది. ఏది మీది లేదు ఇక్కడ.
సరిగ్గా చూస్తే అంతా కలిపి దాని యొక్క ఎక్స్ప్రెషన్గా మీ శరీరము మీ మనస్సు ఉంది. ఆలోచనలు మాత్రం పూర్తిగా ప్రపంచానివి. మనిషికి అసలు ఆలోచనలే రాకూడదు. మీకు నిజంగా లైఫ్ అర్థమైతే డిస్ట్రాక్షన్ లేకపోతే యూ డోంట్ గెట్ ఎనీ థాట్. ఒకవేళ ఆలోచనలు వస్తే అవి మీరు చేసే పనికి అనుగుణంగానే ఉంటాయి తప్ప బియాండ్గా ఉండవు. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నా, మీరు అడిగిన ప్రశ్నకి జవాబు అన్న ఆలోచన తప్ప ఇక్కడ ఎవరెవరు ఉన్నారు, ఏ కులము ఏ మతం అన్న ఆలోచన లేదు నాలో. ఈ రమణ కేంద్రానికి ఎంత ఉంటుంది బడ్జెట్, ఈ ఫ్యాన్ ఎవరైనా గిఫ్ట్ ఇచ్చారా, అసలు ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి వీళ్ళకి, ఇదంతా అనవసరమైన ఆలోచన. సో మీ పనికి తగ్గ ఆలోచన వచ్చిందనుకో యూ హ్యావ్ ఎ గుడ్ మైండ్. పని లేదు ఈ క్షణం అన్ని పనులు అయిపోయిన ఊరికే కూర్చుందా, మీ మైండ్ ఊరికి ఎట్లా పక్కన కూర్చుంది. ఇట్ ఈస్ నాట్ థింకింగ్. సో మనకు ఆ అనుభవం కోల్పోయినాం. మనం ఖాళీగా ఉన్నామంటే ఏదో ఆలోచించాలి, ఖాళీగా ఉన్నామంటే ఏదో మాట్లాడాలి, ఖాళీగా ఉన్నామంటే దేన్నో పట్టుకోవాలి. ఖాళీగా ఉండడం కూడా ఒక జీవన విధానం అని మనం మర్చిపోయింది. అందుకని మీరు కర్తాభావం వదిలేయాలంటే మీరు కర్త అని కాదు, అంతా కలిపితే. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు, మీరు చెయ్యి ఇట్లా పట్టుకున్నారు, ఆ పట్టుకోవడానికి శక్తి అవసరం. ఆ శక్తి ఎట్లా వచ్చింది, తిండి వల్ల వచ్చింది. ఆ తిండి కూడా ఈ మీరు అడిగే ప్రశ్నల భాగం కదా. అది వండిన వాళ్ళు, ఆ బియ్యం పండించిన వాళ్ళు, దానికి దోహదం చేసిన భూమి, ఎవ్రీథింగ్ పార్ట్ అండ్ పార్సిల్ ఆఫ్ యు ఆర్ హోల్డింగ్ ద మైక్. ఇది ఫిలాసఫీ 100% కాదు. ఐఎమ్ అగైనెస్ట్ ఫిలాసఫీ. ఇది రియల్, ఇది వెరీ ట్రుత్, ఇది ఆథెంటిక్ రియాలిటీ ఆఫ్ యూ. కానీ మనం నమ్మలేం. నేనే కదా పట్టుకున్నది అంటది మైండ్. కాదు, అంతా కలిసి పట్టుకుంది అనగానే మైండ్ వెళ్ళిపోతుంది. సరే, ఈ అంతా కలిసి పట్టుకుంది అనే జ్ఞానం, అదే అండర్స్టాండింగ్ విచారణ ఉండాలంటే, అందుకే విచారణ. లుక్ ఎట్ ఇట్. మీరు నిజంగా చూడు, ఎవరు పట్టుకున్నది, నువ్వా ఎనర్జీనా? నేనే. అదే విచారణ చెయ్యి. అట్లా పట్టుకోవడానికి ఎవరెవరు కారణం? ఇప్పుడు ఈ చిన్న మీటింగ్ జరిగింది, ఎవరెవరో దీని వెనుక ఉన్నారా లేదా? దీన్ని రమణ కేంద్రాన్ని బిగిన్ చేసిన ఆయన కూడా ఉన్నారు. ఆయన లేకుండా మీ ప్రశ్న ఉందా ఇక్కడ? మరి ఆయన కూడా అడుగుతున్నాడు నీ ద్వారా. వీళ్ళందరూ ఇంటరప్ట్ చేయట్లే, మైక్ లాక్కోవట్లే, వాళ్ళంతా పరోక్షంగా సహాయం చేయట్లేదా మీకు? మీరు అడిగారు, నేను ఎందుకు చెప్పాలి? చెప్పడం వల్ల నేను మీకు సహాయం చేస్తలేనా? సో రకరకాల సహాయాల కలయికలో మన ప్రతిక్షణం కదులుతుంది. ఇది గుర్తించడమే. మొదటిసారి గుర్తించిన వాడు కృతజ్ఞత చూపించాడు. ఇవ్వడు కనిపిస్తే వాళ్ళు కాళ్ళు మొక్కిన వాళ్ళు ఉన్నారు, బట్టలు చింపుకొని డ్యాన్స్ చేసిన వాళ్ళు ఉన్నారు, అరే నువ్వు నేను ఒకటే అన్న వాళ్ళు ఉన్నారు, చెట్టుకు పుట్టకు దేనికి పడితే దానికి ముద్దులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. ఆ తర్వాత దే బికేమ్ నాట్ మైండ్. అంటే నేనేం చేస్తలేను అంటే నువ్వేం చేస్తాను కాదు, అంతా కలిపి నా ద్వారా చేస్తుంది కనుక నేనని చెప్పుకోవడం లేదు. కానీ వ్యవహారికంగా నేనని చెప్తున్నాను. ఎందుకంటే మేమంటే పిచ్చోడు అనుకుంటారు కాబట్టి. అంతర్గతంగా అంతా ఎగ్జిస్టెన్స్ అంటే, లేదా ఆనందం అంటే, లేకపోతే ఆత్మ అంటే అంతా, ద హోల్, యు ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇట్. ఇది ఒక స్ఫురణ మాత్రమే. యూ కెనాట్ ప్రూవ్ ఇట్, బట్ సైన్స్ విల్ ప్రూవ్ ఇట్. నువ్వు సరిగ్గా చూస్తే ఇప్పుడు భూమి తిరుగుతుంది, భూమికి అంటుకొని మనంతా తిరుగుతున్నావా లేదా? కానీ నీకు అనిపిస్తుంది ఇక్కడి నుంచి విద్యానగర్ పోయినా, విద్యానగర్ నుంచి పుప్పాల కూడా పోయినా అసలు ఎవరెక్కడ పోతున్నారు, భూమి తిరుగుతుంది. అట్లా దాని మీద మనం తిరుగుతున్నాం. నేను చిన్న కథ రాసిన, జ్ఞానోదయపు కథలని. అందులో ఒక వ్యక్తి కూర్చున్నాడంట, వాడి నెత్తి మీద 2 పేన్లు ఉన్నాయి. ఈ 2 పేన్లు మాట్లాడుకుంటున్నాయి. ఒక పేన్ అన్నదంట, వాట్ ఆర్ యువర్ ప్లాన్స్ బ్రో అంటే, ఐఎమ్ థింకింగ్ టు గో టు అమెరికా అన్న తర్వాత, వాట్ ఆర్ యువర్ ప్లాన్స్ అంటే, ఐ వాంట్ టు గో టు హిమాలయాస్ అండ్ డూ తపస్య అండ్ గెట్ ఎన్లైటెన్ అని. ఇట్లా వీళ్ళిద్దరు అనుకుంటుండగా వీడు బాత్రూమ్కి వెళ్ళాడు. వాళ్ళు ఏమనుకుంటే వీడు ఎటుపోతే అటు పోవాల్సిందే లాస్ట్కి. వాళ్ళ నిర్ణయం ఏమీ లేదు. ఎగ్జిస్టెన్స్ ప్రొసీడ్స్ బేసికల్లీ. అందుకే ప్రతి చోట ఫుడ్కి ఒక ఇంపార్టెన్స్ ఉంది. ఎన్నెన్న చేయి, లాస్ట్కి ఫుడ్ వైపు తీసుకెళ్తుంది ఎగ్జిస్టెన్స్. మళ్ళీ తర్వాత నీ పనులు పడితే లాస్ట్కి మళ్ళీ టీ వైపు తీసుకొస్తుంది, దాహం వైపు. మళ్ళీ ఎన్నెన్న చేయి, నిద్రకు తీసుకెళ్తుంది. ఎగ్జిస్టెన్స్ నిన్ను ఎవ్రీ 3-4 అవర్స్కి మొత్తాన్ని ఒక్కటి చేస్తుంది. ఇట్లా ఇట్ విల్ ఇట్ విల్ డ్రాగ్ ఎవ్రీబడి టువార్డ్స్ ఇట్. యూ కెనాట్ ఎస్కేప్ ఇట్. అందుకని నా ఆటోబయోగ్రఫీలో రాసిన, ఈ ప్రపంచంలో అందరూ పనికి మధ్య భోజనం చేస్తున్నారు, నేను భోజనానికి మధ్య కొంచెం పని చేస్తున్నా అని రాసుకున్నాను. నేను ఐఎమ్ మోర్ ఇంట్రెస్టెడ్ టు ఈట్ స్లీప్ రాదర్ దెన్ ఈ పనికిరాని పని చేసేవారు. సరే, ఇంతమంది ప్రయోజకులు ఉన్న సమాజంలో ఒక అప్రయోజకులు ఉంటే ఏం ఫరక్ పడదు. ఇట్స్ ఓకే. ఐ డోంట్ బాదర్ ఇఫ్ ఐఎమ్ ఏ ఫెయిల్యూర్ గాయ్. ఇట్స్ ఓకే. బట్ ఐఎమ్ ద హ్యాపీయెస్ట్ గాయ్. నాకు ఎవరి మీద ఏ కోపం లేదు, ద్వేషం లేదు, ఏం లేదు.
ఐఎమ్ జస్ట్ బీయింగ్ విత్ ఎవ్రీబడి. ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోగానే కారు ఎక్కగానే మీరెవరు నేనెవరు, జీవితంలో మళ్ళీ మిమ్మల్ని తలుచుకుంది. ఏ క్షణంలో ఉన్నామో ఆ క్షణంతో ఉంటున్నా. మళ్ళీ జ్ఞాపకాలు ఎందుకు, మధుర జ్ఞాపకాలు ఎందుకు, అట్లాంటివి ఏమీ లేవు. సో నిజంగా సమస్తంలో మీరు ఒక భాగం అని తెలుసుకుంటే చాలా రెవల్యూషన్స్ జరుగుతాయి. తెలుసుకున్న మరుక్షణమే మీ హోల్ అప్రోచ్ మారిపోతుంది. మీరు ఇవ్వడంలో, మీరు చూడడంలో, మీరు పెట్టడంలో ఒక గ్రాటిట్యూడ్ ఉంటుంది. బికాజ్ యు ఆర్ నాట్ డూయింగ్ దట్, ద హోల్ ఈజ్ డూయింగ్. మీరు ఎప్పుడన్నా మీరు నిమిత్త మాత్రత అనే పదం విన్నారు ఎప్పుడన్నా? నిమిత్త మాత్రత, దాన్ని ఎవరైనా నిర్వచించగలరా? కాదు. దాన్ని ఎగ్జాంపుల్ నిమిత్తం మాత్రం ఒక వ్యక్తికి ఎక్స్ప్లెయిన్ చేయాలి. చేయొచ్చు. ఎట్లా? నా ఎఫర్ట్ లేకుండా భగవంతుడే చేయించాడు లేదా అట్లాగే కామన్. మళ్ళీ భగవంతుడు తెచ్చావు అనుకో, అది మళ్ళీ అబ్స్ట్రాక్ట్ అయిపోతుంది. ఇప్పుడు మనం అనుకున్న కాంటెక్స్ట్లో భగవంతుడు లేడు చూసారా? సమస్తము, ఆ సమస్తానికి భగవంతుడు అనుకుంటే నేనేం కరెక్టే. అదే సాక్షి మళ్ళీ వేరు. అంటే ఏ పదానికి నేను అంటున్నది ఒక ఎగ్జాంపుల్గా మీ అందరికీ చెప్తే నిమిత్త మాత్రుడి యొక్క స్థితి ఎట్లుంటుంది అనేది. ఇప్పుడు రమణ మహర్షికి మనం ఒక హారతి ఇద్దాం అనుకుందాం, అందరం కలిసి హారతి ఇవ్వాలి, కానీ ఒకటే హారతి ఉంది. అప్పుడు ఈ సార్ పెద్ద ఆయన, సార్ మీరు హారతి ఇవ్వండి అని చెప్పి ఆయన హారతి ఇస్తుంటే అందరూ ఆయనకు చేతులు ఇట్లా ఆనించి, ఒకరి మోహ చేతులకు ఒకరి ఆనించిన తర్వాత వెనుక నేను నిలబడ్డా. ఇప్పుడు నేను హారతి ఇచ్చాను. మొదటి వ్యక్తి ఎంత అనుభూతి చెందాడో అంత అనుభూతి చెందాను, అయినా నేను నిమిత్త మాత్రుడిగానే ఉన్నాను. నేను హారతిని పోయలేదు, దాంట్లో నూనె పోయలేదు, ఏమి పోయలేదు. అంటే సాక్షి మాత్రం, సాక్షియే, కానీ నిమిత్త మాత్రంలో యాక్టింగ్ ఉంది. ఇప్పుడు నేను నిమిత్త మాత్రుడిగా మీతో మాట్లాడుతున్నాను. ఐఎమ్ నాట్ హియర్ టు చేంజ్, ఐఎమ్ హియర్ టు జస్ట్ షేర్, అండ్ ఐఎమ్ నాట్ టేకింగ్ ఎనీ రెస్పాన్సిబిలిటీ. అంటే ఇది నేను చెప్పింది అర్థమైందో లేదో అట్లా కూడా అనుకోవట్లేదు. అర్థమవుతుంది, అర్థం కాకపోతే అర్థం కాదు. అర్థమైనప్పుడు ఎలాగో అర్థమవుతుంది. దానికి ఒక చిన్న మార్గం ఏందనేది నేను సరదాగా చెప్తున్నాను. ఈ క్షణం ఈ మైక్ ఇట్లా లేపడంలో సమస్తము ఉంది అని గుర్తించిన క్షణం హోల్ లైఫ్ మారిపోతుంది. ద డెఫినేషన్ ఆఫ్ గాడ్ ఆల్సో విల్ ట్రాన్స్ఫార్మ్. ఖచ్చితంగా జరుగుతుంది. అందుకని ఇది తర్కించే అంశం కాదు. నెక్స్ట్ మీరు ఆ నడుస్తున్నప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ డూయింగ్ త్రూ యూ, ఇది సత్యం. అది మనం గుర్తిస్తే సరిపోతుంది. అప్పుడు ఫెయిల్యూర్ లేదు, సక్సెస్ లేదు. చాలా రెవల్యూషన్స్ అంటే మీరు ఒక బుక్కే రాయొచ్చు తర్వాత. ఇప్పుడు మరి ఈ భేదభావం రావడానికి మూల కారణం అసలు ఏముండవు. అది మీకు నిజంగా అనుభవంలోకి వస్తే భేదము లేదు, భావము లేదు. అది శుద్ధ అభావ స్థితి. మీరు ఒకసారి దాన్ని టెస్ట్ చేసి చూడండి. ఒక సంవత్సరం టెస్ట్ చేయండి, ఒక 2-3 రోజులు చేసి ఒక కంక్లూషన్కి రావద్దు. కంటిన్యూ దాన్ని చూస్తూ ఉండండి. మీరు నెక్స్ట్ ఎవరికి షేక్ హ్యాండ్ ఇచ్చారు, ద హోల్ ఈజ్ షేకింగ్ హ్యాండ్ విత్ ద అదర్. దట్ హోల్, ఆ హోల్లో అతను కూడా ఉన్నాడు. అతను చెయ్యి ఇవ్వకపోతే షేక్ హ్యాండ్ ఎక్కడిది? ఇప్పుడు నేను షేక్ హ్యాండ్ ఇచ్చాను, అతను ఇవ్వకపోతే షేక్ హ్యాండ్ ఎక్కడిది? ఇట్స్ లైక్ ఇది ఎట్లా ఉంటుందంటే ఇదంతా కలిపి ఇదంతా ఇట్లా షేక్ హ్యాండ్. ఇట్స్ లైక్ యు ఆర్ షేకింగ్ యువర్ ఓన్ హ్యాండ్, యు ఆర్ నాట్ గివింగ్ షేక్ హ్యాండ్ టు ద అదర్. ఇది తెలుస్తుంది ఖచ్చితంగా, రూఢిగా మీకు తెలుస్తుంది. ఇప్పుడు నేను మీతో మాట్లాడతలేను, తనతో తాను మాట్లాడుకుంటుంది. కానీ ఇట్లా చెప్తే పిచ్చోడు అంటారు. ఆల్రెడీ గడ్డం ఉంది, తీసుకుపోయి జైలు వేస్తారు. అందుకని నేను వ్యవహారికంగా ఎంత మాట్లాడాలో అంత మాట్లాడుతున్నా. రియాలిటీ మీరు పర్సనల్ ఉంటే ఇంకొంచెం డీప్ ఉంది, డైరెక్ట్గా వ్యాఖ్య చేయొచ్చు. ఇంకొక విషయం, మీరు ఇందాక సాధనలు అవసరం లేదని అవసరం లేదు, కానీ భగవాన్ సాధనలు చెయ్యాలి, మన సంస్కారాలు. అది ఎవరికి చెప్పారు? ఎప్పుడైనా సరే ఇది చాలా ఇంపార్టెంట్. ఎవరైనా ఒక జ్ఞాని మాట్లాడే మాటల్ని ఎవరైతే వింటున్నారో ఇది ఒక్కటి కన్సిడర్ చేయండి. ఇట్ విల్ హెల్ప్ ఎ లాట్. 3 భాగాలుగా చేసి చూడాలి. భగవాన్ సరదాగా చెప్పినవి రకరకాల వ్యక్తులకి, భగవాన్ ఒక వ్యక్తికి అడిగిన ప్రశ్నకి చెప్పిన జవాబు, భగవాన్ తన అనుభవాన్ని చెప్పినది. ఎవరికి చెప్పలేదు, తన అనుభవాన్ని ఎక్స్ప్రెస్ చేశాడు. మీరు లెక్కలోకి తీసుకోవాల్సింది భగవాన్ ఎవరికి చెప్పింది కాకుండా తన అనుభవాన్ని చెప్పిన మాటలే మీరు ప్రమాణంగా తీసుకోవాలి. ఒక వ్యక్తికి చెప్పింది ఆ వ్యక్తి మానసిక స్థితికి దగ్గరగా ఉన్నట్టు చెప్తాడు. ఇప్పుడు ఎవరన్నా వచ్చి నేను పూజలు చేయలేకపోతే నేను చచ్చిపోతా భగవాన్ అంటే అతనికి తగ్గట్టే జవాబు ఇవ్వబడుతుంది తప్ప సత్యం చెప్పబడదు. ఇప్పుడు ఎవరన్నా నేను మందు తాగకపోతే బతకలేను అంటే మందు తాగడం తప్పని తెలిసినా కూడా మరి అట్లీస్ట్ కళ్ళు తాగకు అని ఏదో చెప్పవలసి వస్తుంది. ఇప్పుడు దాన్ని ప్రమాణంగా తీసుకోకూడదు మనం. అందుకని భగవాన్ చెప్పిన మాట ఇంపార్టెంట్ కాదు, ఎవరికి చెప్పాడు, ఏ డైరెక్షన్లో చెప్పాడు, ఎలాంటి మానసిక స్థితి ఉన్న వ్యక్తికి చెప్పాడు అన్నది మీరు లెక్కలోకి తీసుకోకపోతే గల్లంత అయిపోతారు. భగవాన్ రూఢిగా చెప్పింది ఏంటో తెలుసా? సమత్వం. అదొక్కటి చాలు, ఇంకా వేరే అక్కర్లేదు. సమత్వం అంటేనే భేదభావం లేదు.
రెండోది దేని పట్ల అటాచ్మెంట్ లేని స్థితి. ఇది చాలు, ఇంకా అక్కర్లేదు, ఇంకా ఇది చాలు. ఇది నువ్వు టెస్ట్ చేసి చూడు. ఆ పుస్తకంలో ఏముంది, ఈ పుస్తకంలో ఏముంది, అంత కంపైలేషన్. ఇంకా రమణ కేంద్రంలో ఉండవచ్చు, నీ సహజ స్థితిలో ఉండని ఒక పుస్తకం ఉంటుంది, ఉంది కదా. అందులో నాకు తెలిసి ఆయన పేరు ఏంది, చాడ్విక్ కాదు చాడ్విక్, డేవిడ్ గాడ్మ్యాన్ క్లియర్గా చెప్పాడు. అతని అబ్జర్వేషన్కి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకున్నాను. హీ స్పోక్ ద ట్రూత్. భగవాన్ చెప్పిన దాంట్లో ఇనిషియల్ డేస్లో ఓన్లీ ట్రుత్ ఉండేది. రాను రాను జనాలు పెరిగిన తర్వాత వాళ్ళ మానసిక స్థితికి తగ్గట్టు ట్రుత్ని కాస్త దింపి ఫస్ట్ వాళ్ళు నిలబెట్టాలన్న ఉద్దేశంతో కొన్ని చెప్పాడు. కొన్ని విషయాలు జనరల్గా చెప్పాడు. పూజ చేయొచ్చా భగవాన్ అన్నాడు. వాడికి వినే స్తోమత లేదు ఇప్పుడు, వాడికి ఇంటే అర్థం కాదు. అందుకని నో అంటేనేమో వాడు వదలలేడు. ముందు వీడిని కాస్త నిలబెడితే ఆ తర్వాత మార్చొచ్చు. ఇట్లా రకరకాల లేయర్స్ ఉన్నాయి. గణపతికి చెప్పిన మాటలు వేరు, అన్నామలైకి చెప్పిన మాటలు వేరు, మురుగనారికి చెప్పిన మాట వేరు, ఫస్ట్ శివశంకర పిళ్ళైకి చెప్పిన మాట వేరు. శివశంకర పిళ్ళైకి చెప్పిన మాట వెరీ రేర్, రూడ్గా స్ట్రేట్గా, అది కత్యుద్ధంలాగా ఉంటుంది. అడిగాడు, చెప్పాడు, అంతే బాగా. లాస్ట్ క్వశ్చన్, అళగమ్మ గారికి చెప్తారు భగవాన్ ఇంటికి తీసుకెళ్దామంటే కర్త వారి ప్రారంభానుసారం జీవులను ఆడించును, జరగకమానం జరగని ఎన్నటికీ జరగదు. కరెక్టే. అది అళగమ్మ వాళ్ళ అమ్మగారికేనా మొత్తం అందరికీ వర్తిస్తుంది? అళగమ్మకి సంబంధించింది అంతే అంతే. అంటే ఆమె జ్ఞాని కాదు. అంటే నువ్వు పట్టుబట్టినంత మాత్రం నేను ఇంటికి రాను, నువ్వు వద్దు అన్నంత మాత్రం రాకుండా ఉండను. అంటే నీవు అనుకున్న ప్రకారం నా జీవితం జరగదు. నీ జీవితం నీవు అనుకున్న ప్రకారం, నా జీవితం నేను అనుకున్నా. తర్వాత తాను మళ్ళీ చెప్పాడు ఆమెతోటే, చివరి దశలో నువ్వు నా దగ్గరికి రావాల్సిందే అని చెప్పాడు. మళ్ళీ కొంతకాలం తర్వాత అలగమ్మ ఆయన దగ్గరకు వచ్చింది, ఆయన సమక్షంలోనే శరీరం వదిలింది. అంటే ఆ ఉపదేశం మొత్తం మానవాళికి అండి, లేదంటే అలగమ్మ గారికి? లేదు సార్, ఇద్దరి మధ్యన జరిగిన చర్చ వాళ్ళిద్దరికే. అసలు ఆ ఉపదేశాలు మనకెందుకు? ఏది అటాచ్మెంట్ లేకుండా ఉన్నాడు రమణ మహర్షి, అట్లా ఉండు